హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైస్ అంటే నిమ్మకాయ పులిహోర. మా ఇంట్లో ఈరోజు నిమ్మకాయ పులిహోర. దీని తయారీ విధానము చూపిస్తున్నానండి మీకు. నేను ముందుగా పొడి పొడిగా రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. దాంట్లోకి ఒక స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులండి. దాంట్లోనే పసుపు, కొంచెము ఉప్పు అండి. మనకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేడెక్కుతుండగానే మనం తీసుకున్న పదార్థాలు పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు అన్నీ ఒకదాని తర్వాత వేసుకొని అన్నీ వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే చాలా మంచిదండి, మంచి సువాసన కూడా వస్తుంది. దాంట్లోనే మనము పసుపు, మనము తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక దీంట్లోనే ఇది చల్లారాక నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు. లేదంటే మనం తీసుకున్న అన్నాన్ని కూడా వేసుకొని అదంతా కలియబెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకొని అంతా కలుపుకోవాలండి. కానీ వేడి మీద ఉండగానే నిమ్మరసం వేసుకోకండి, ఎందుకంటే చేదెక్కుతుంది. అందుకనే నేను పైనుంచి వేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.